జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 6వ అధ్యాయం 31వ శ్లోకంలో ఉన్నాం. సర్వభూత స్థితం ఏ మాం భజత్ ఏకత్వం ఆశ్రితః సర్వదా వర్తమానో అపి స యోగి మై వర్తతే. ఒక యోగి గురించి చెప్పారు. ఆయన బహు నేర్పరి. ఆయన సర్వదా వర్తమానో అపి, ఆయన ఎప్పుడు వర్తిస్తుంటాడు. ఎందుకంటే ఆయన శరీరం యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి అనుసరించి ఆకలి దప్పుల్లో ప్రవర్తిస్తుంటాడు. అలాగే ఆయన వ్యక్తిగత డేటా సంస్కారాలను అనుసరించి ఇంప్రెషన్స్, ఆ ఇంప్రెషన్స్ మీద గుణాలు, ఆ గుణాల్లో ప్రేరణతో ఒక వర్ణం, దాంట్లో అతను ప్రవర్తిస్తుంటాడు. అయినప్పటికీ సర్వదా మై వర్తతే, నాలోనే ప్రవర్తిస్తున్నాడు. అంటే ఓ కురిడి కొబ్బరికాయలా ఉంటాడు, టెంకి అతుక్కోడు. అలాగే సర్వభూత స్థితం, నేను అందరిలోనూ ఉన్నాను. భజత్ ఏకత్వం ఆశ్రితః, అతను ఏమంటాడంటే జ్ఞాపకం చేసుకుంటాడు. ఏకత్వం ఆశ్రితః, అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ రామకృష్ణ పరమహంస గురుదేవులు మనకి ఒక హెచ్చరిక లాంటి దృష్టాంతాన్ని వినిపించారు. అదేంటంటే, ఓ శిష్యుడికి గురువు ఇదే విషయాన్ని బోధించాడు, అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడని. ఆ శిష్యుడు వెళ్ళి ఒక అడవిలో ఏనుగు అడ్డంగా నుంచున్నాడు. ఆ ఏనుగు అతని తొండంతో పక్కకి విసిరి కొట్టింది, ఒళ్ళు హోనమైంది. ఇప్పుడు గురువుగారు అడుగుతున్నారు, ఎందుకు అలా చేసావని. శిష్యుడు కూడా గురువుగారిని అడిగారు, మీరు అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడని చెప్పారు, నన్ను ఎందుకు ఇలా చేశాడు అని. అది ఏనుగు కాబట్టి అలా చేసింది. ఆ ఏనుగు మీద కూర్చున్న మావటి వాళ్ళలో కూడా ఉన్నాడు కదా పరమాత్మ, నువ్వెందుకు అతని మాట వినలేదు అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా చెప్పడానికి కూడా గురువుకి ఒక అర్హత ఉంటుంది అని రామకృష్ణ కథామృతంలో ఉంది. అతను అద్వైత స్థితిని పొందుతాడు. పూర్వజన్మల యొక్క ఆ స్మృతి అంతా కూడా రీకలెక్ట్ అయిపోయి ఉంటుంది అతని దగ్గర. అతను చెప్పడానికి అర్హత అవుతుంది. మనం సామాన్యులం గనక థియరిటికల్గా తెలుసుకున్నాం, అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడని. అలాగే అందరూ కూడా సర్వదా వర్తతే అని. పాము పాములా ప్రవర్తిస్తుంది, ఏనుగు ఏనుగులా ప్రవర్తిస్తాడు. ధర్మాన్ని తెలుసుకుని మన ధర్మానికి మనం ప్రవర్తించాలి. కురిడి కొబ్బరికాయలా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం పచ్చి కొబ్బరికాయలా ఉన్నాం, టెంకికి అతికిపోయి ఉన్నాం, సర్వదా ఉన్నటువంటి ఆ పరమాత్మని ఎరుకు లేకుండా ఉన్నాం. అయినప్పటికీ ఈ గీత గురువు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని భజత్ ఏకత్వం ఆశ్రితః మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. భగవంతుడు ఒక్కడే అందరిలోనూ ఉన్నాడు అన్న విషయాన్ని. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.